హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, ఎందుకంటే ఈ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో అయితే నేను వన్ డేలో చేసినవి కాదన్నమాట. నాకు అస్సలు ఓపిక లేదు, మీ అందరికి తెలుసు కదా, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఎక్కువ అలసిపోతున్నాను. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే కొంచెం కొంచెం షూట్ చేసి మీకు వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి బ్రెడ్ చేసేసాను పిల్లలకి. సో దాన్ని పెట్టేసాను అన్నమాట. ఇంకా ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో, సో ఆ క్లీనింగ్ చేసుకున్నాను. మళ్ళీ అది కూడా ఎందుకు షేర్ చేయలేదంటే కొంతసేపు పని చేసుకోవడం, మళ్ళీ కొంతసేపు కూర్చోవడం, కొంతసేపు పడుకోవడం, ఇట్లా రెస్ట్ తీసుకుంటూ పని చేసాను అన్నమాట. సో అందుకోసమని మీకు షేర్ చేయలేదు. తర్వాత ఆపేసాను అది. తర్వాత ఏమో ఇది నెక్స్ట్ డే అన్నమాట. కొంచెం బాగుంది నాకు ఈరోజు, అందుకోసం అని చెప్పి ఈ ఆయిల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆయిల్ అనేది మనం 3 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలండి. డిఫరెంట్ ఆయిల్ మనం ట్రై చేస్తూ ఉంటేనే హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉంటాము. ఓకే, అలాగే ఆయిల్ పోసుకునే అది లేకుండా ఎలా పోసుకోవాలని అడిగారు కదా, ఆ విధంగా బౌల్లో పెట్టి పోసుకోండి. అప్పుడు ఇన్ కేస్ ఒకవేళ జారిపోయినా ఆయిల్ అనేది దాని కింద గిన్నెలో ఉంటుంది కాబట్టి. ఓకే, తర్వాత ఏమో ఇక్కడ నేను పిల్లల కోసం మార్నింగ్ బాక్స్ పెట్టేశాక ఇదేమో ఆఫ్టర్నూన్ అండి కంది పచ్చడి చేస్తున్నాను అన్నమాట. సో ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు, పప్పు చేసేదానికంటే కూడా నాకు ఎందుకో పచ్చడి చేసుకొని తిందాం అనిపించింది. అందుకోసం అని చెప్పి పచ్చడి చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక పక్కగా జరిపేసి కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్ కాగిన తర్వాత ఇక్కడ కందిపప్పు యాడ్ చేశాను. చాలామందికి నచ్చుతుంది నాకు తెలిసి కంది పచ్చడి, ఎందుకంటే కంది పొడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. నాకైతే భలే ఇష్టం అండి. కొంచెం పెరుగుతోనో లేకపోతే కొంచెం కంది పచ్చడి అన్నం తింటాను హ్యాపీగా. అట్లానేం లేదు, ఏది ఉంటే అది తినేస్తారని మా పిల్లలు కూడా. మనం అదే అలవాటు చేయడమే బెస్ట్. మంచి క్వాలిటీ కూడా, అంటే అది ఉంటేనే తింటారు, ఇది ఉంటేనే తింటారు అనుకోకుండా ఏది ఉంటే దాంతో తినేటట్లు కూడా వాళ్ళు మనం అలవాటు చేయాలి. ఎప్పుడు సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి. ఓకే, అవి ఫ్రై చేసేసాక కొంచెం చింతపండు వేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీకి వేసాను. తర్వాత ఏమో దాన్ని పోపు పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఇక్కడ కూడా కొంచెం వేస్తాను జీలకర్ర. తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి స్పైసీగా ఉండాలనుకుంటే, లేదనుకుంటే ఒక్కటి సరిపోతుంది. తర్వాత కరివేపాకు వేసేసి మిక్సీ వేసుకున్న ఈ కంది పచ్చడి దాన్ని తీసుకొచ్చి ఈ పోపులో వేసి ఒక 2 minutes తిప్పుతూ ఉంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది. తర్వాత ఏమో ఒక్క పచ్చడి తినడానికి బాగుండదు కదా, సో అందుకోసం అని చెప్పి పాపడ్ వేసుకుంటున్నాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది.
తర్వాత ఏమో వాళ్ళ డాడీ కాటన్ క్యాండీ తీసుకొచ్చారు కదా, అది తినేసాక అంటే భలే ఇష్టం పిల్లలకి, అందుకే యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోకుండా రాగానే చీకటికేసుకొని తినేస్తున్నారు శానిటైజర్ వేసుకొని. తర్వాత ఏమో నేను ఇక్కడ వాళ్ళకి అమెరికన్ స్వీట్ కార్న్ చేస్తున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది, పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈ విధంగా స్వీట్ కార్న్ని ముందు మనం కుక్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి. తర్వాత ఈ వాటర్ అంతా ఇంకేటట్లు మనం వేరే దాంట్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట. కంప్లీట్గా వాటర్ అనేటివి డ్రై అయిపోకూడదు, కొంచెం వాటర్ ఉండేటట్లే చూసుకోవాలి. వాటర్ని వడకట్టేసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకుంటాము, సో ఆయిల్ అనేది వేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఒక డీప్ ఫ్రై చేస్తామనే కానీ మిగిలిన రెసిపీ అంతా సూపర్ ఉంటుంది, సూపర్ హెల్దీ అంతే. స్వీట్ కార్న్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో తర్వాత ఏమో ఇక్కడ ఈ స్వీట్ కార్న్కి ఏమో మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాము, వేసి ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కాగింది కదా, సో దీంట్లో మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకొని తిన్నారన్న కామెంట్ సెక్షన్లో రాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. సో నాకైతే భలే నచ్చింది. తర్వాత ఏమో ఇక్కడ ఈ విధంగా అన్నీ మనం ఫ్రై చేసేసుకొని వేరే గిన్నెలో వేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకండి, అంటే బ్లాక్గా మాడ కొట్టేసుకోకుండా జస్ట్ కొంచెం సేపు ఫ్రై అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకు స్వీట్ కార్న్ అనేది కుక్ అయి ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఫ్రై అయితే చాలు, అందులో తొందరగా ఫ్రై అయిపోతాయి. సో వీరొక బౌల్లో తీసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోకండి డీప్ ఫ్రై చేసేటప్పుడు, కొంచెం వేసుకొని తక్కువగా చేసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ కార్న్ ఫ్లోర్ విడిపోతే మళ్ళీ ఆ ఆయిల్ అనేది మనకు యూజ్ అవ్వదు కాబట్టి, కొంచెమే కాబట్టి పడపోసేయచ్చు, అందుకోసమని. తర్వాత ఏమో అదే ప్యాన్లో నేను ఇక్కడ ఉల్లికాడలు అలాగే కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను, ఈ రెండింటిని కూడా. ఎందుకంటే ఫ్రై చేసుకొని వేసుకుంటే నాకు చాలా ఇష్టం, పచ్చిగా ఉండే ఉల్లికాడలు తినడం నాకు అసలు ఇష్టం ఉండదు, అందుకోసం అని చెప్పి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ బౌల్లో తీసుకున్నాం కదా, దీనికేమో చాట్ మసాలా, తర్వాత కారం. దీనికి మనం చాట్ మసాలానే హైలైట్ అండి. ఇంకా మీకు ఆమ్చూర్ పౌడర్ ఉంటే కనుక వేసుకోండి, ఇంకా సూపర్ ఉంటుంది. లేదంటే నిమ్మకాయ పిండుకోండి. ఓకే, కొంచెం సాల్ట్, అలాగే కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లికాడలు అలాగే కరివేపాకు, దీన్ని కూడా దీంట్లో వేసుకోవాలి అంతే. మసాలా అంటే కూడా ఏమి యాడ్ చేసుకోమండి, చాట్ మసాలా వేస్తాం, కారం, ధనియా పౌడర్ అంతే. ఇవి వేసేసి మంచిగా ఫ్రై చేసేసి అంతే తినేసేయాలి. వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉందండి నిజంగా. నిమ్మకాయ పిండుకొని తినండి. ఏమో ఆంటీ ఇక్కడ లడ్డూలు అలాగే కారపూస పంపించారన్నమాట. కారాస్ అంటాం మేమైతే, మీరేమంటారు? కారం బూందీ అంటారేమో బహుశా. సో ఇది పంపించారు, ఇది తిన్న స్నాక్స్ చాలా చాలా, అంటే నేను తినలేదు, పిల్లలు. ఓకే, ఇదే ఈరోజు బ్లాగ్. నచ్చిందా మీకు? గజిబిజిగా ఏం లేకుండా క్లియర్గానే అరేంజ్ చేసి చూపించాను అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకో 2 days అంతే, నేను మండే నుంచి కంపల్సరీ ప్రామిస్ చేస్తున్నాను, రెగ్యులర్గా మీకు వీడియోస్ 8:30కి పెట్టేస్తాను ఖచ్చితంగా. ఎంత హెల్త్ బాగోలేకున్నా సరే ముందుగానే నేను షెడ్యూల్ చేసి ఖచ్చితంగా చెప్పి పెట్టేస్తాను వీడియోస్ అనేటివి. ఎందుకంటే చాలామంది చూసి విసిగిపోతున్నారు, మిమ్మల్ని నేను అస్సలు బాధ పెట్టను, అందుకోసం అని చెప్పి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.